పట్టుకున్నారు. వాళ్ళు లెజెండ్స్. లెజెండరీ అంటే ఏంటి అర్థం? ఒక వరవడి సృష్టించిన వాళ్ళు లెజెండరీ. కృష్ణ గారు ఒక వరవడి సృష్టించారు. భారతదేశానికి జేమ్స్ బాండ్ కౌబాయి చిత్రాలు ఆయన పరిచయం చేశారు. ఒక సినిమా స్కోప్ ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఒక సౌత్ ఏమని తీసుకొచ్చారు. ఈజ్ ఎ లెజెండ్. అలాగే కృష్ణరాజు గారు లెజెండ్. ఒక యాంగ్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ పరిచయం చేసి ఆయన యాంగ్రీ. అలాగే ఆయన లెజెండ్. ఈ లెజెండ్ టీచర్స్ ఉండగా వాళ్ళని కాదని నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళకి ఇవ్వడం బాధ్యత కాదు, సంస్కారం కాదు, పద్ధతి కాదు. అది కాదు. అందరూ భావిస్తుంది. అందరి తరఫున అనుకోమాట కరెక్ట్ కాదు. అది మీ ఏదో ఆ రోజుల్లో చిరంజీవి కాగా పట్టకపోతున్నా. ఓకే కీర్తన గారు, ఇదండి లెజెండరీ కదా. ఎవరైనా చెప్పినా అప్పుడు ఆ టైంలో అలా మాట్లాడకపోవడం తప్పు అనేది చాలా మంది బలమైన వాదన సార్. అంటే మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరి వాదన. చిట్టిబాబు గారు ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఆయనకు అది కరెక్ట్ అనిపించేవు. కానీ ఎవరైనా ఇప్పుడు మనకు కూడా రాజకీయాల్లో చాలా ఇంటర్నల్ గా ప్రతి పార్టీలో ఉంటాయి. కానీ బహిర్గతం చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ మనం మాట్లాడకూడదు. అండ్ చిరంజీవి గారిలో ఏమి క్వాలిటీస్ చూసారో దాన్ని కూడా మనం గమనించాలి. ఆయన మృదు స్వభావి, ప్రతి ఒక్కరిని కలుపుకునే తత్వం ఉంటుంది. గొడవలు తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. ఆయన ఒక క్రిటిసిజం చేసినా కూడా ఆయన దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళకి ఎలా మేలు చేయాలన్న గొప్ప ఇంటెన్షన్స్ తో పోతుంటే చిరంజీవి గారి మైండ్ సెట్. ఆయన రక్తదానం చేస్తున్నారు, ఆక్సిజన్ సిలిండర్స్, బ్లడ్ బ్యాంకులు, ఇలా ప్రతి ఒక్క విషయంలో యూనిక్ గా ఎంతో మంది చిన్నస్థాయి ప్రొడ్యూసర్లని, చిన్నస్థాయి హీరోలని ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోయించిన వ్యక్తి చిరంజీవి గారు. ఈరోజు ఎంతో మంది కార్మికులు ఆయన ద్వారా బ్రతుకుతున్నారు. సో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సివిల్ ఇండస్ట్రీకి, సమాజానికి మేలు చేసిన కోణంలో కూడా ఆయన ఒక సెలబ్రిటీ కన్నా కూడా ఆయన లెజెండరీగా మనందరం చూస్తాం. సో ఆయన ఆ రోజు ఆ అవార్డు ఇవ్వడానికి ఆయనకి సో మనం మనకు తెలుసు బతికుండగా వాళ్ళని కాదని భయోత్సవానికి వెళ్ళడం పద్ధతి కాదు. తెలుసుకోకుండా మీరు ముందే మాట్లాడారంటే చిరంజీవి కూడా అర్థం చేసుకుని ఆయన చిరంజీవి గారు అందుకనే వద్దు అన్నారు. ఇవాళ చిరంజీవి లెజెండ్ ఇవ్వచ్చు. ఆ రోజు కాదు. ఆ రోజు కృష్ణరాజు మహానుభావులు బతుకున్నారు. వాళ్ళు సాధించింది ఎంత? వాళ్ళు సాధించింది ఎన్ని రకాలు సాధించారు ఇండస్ట్రీ. ఇవాళ దానిండి అండి మోసగాలు 124 సినిమాలు ఆడింది, దేశాల్లో ఆడింది. దానిని ఎవరు కొత్త కాదు. అదే సాధించారు. చిట్టిబాబు గారు వింటారా? దేశంలో ఆడింది సినిమా. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు, మీకు వాళ్ళు ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఒకసారి వినండి. వాళ్ళు విన్నాక మీరు క్లారిటీ ఇచ్చారనుకో, మీకు అందులో అనుభవం ఉంది కాబట్టి అది అందరికీ అర్థం. మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా, మీ పాయింట్ రీచ్ అవ్వదు. మీకు నేను సమయం ఇస్తున్నాను కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఫింగర్ లిఫ్ట్ చేయండి, నేను ఇస్తాను. కీర్తన గారు కంటిన్యూ. సార్ ఇప్పుడు అయిపోయిన విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మెయిన్ చిట్టిబాబు గారు ఏం చెప్తున్నారో కూడా కన్వే చేసి మాకు క్లారిటీగా అర్థం కావట్లేదు. వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల. చిట్టిబాబు గారు సిగ్నల్ లోకి మీ వాయిస్ బ్రేకే వస్తున్నది. ఓకే చిట్టిబాబు గారు ఏంటంటే ఆ రోజు అక్కడ అసంబద్ధ ప్రలాపనం చేయకుంటే బాగుంటుంది అనేది ఒక సోషల్ మీడియా అండ్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ లో విపరీతంగా అది ట్రోల్ అవుతున్న అంశం కాబట్టి మేము చెప్తున్నాం. అండ్ మాకు సినీ ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధాలు లేవు, మేము పొలిటికల్ గా మాత్రం మాట్లాడడానికి సంసిద్ధంగా ఉంటే నేను మాట్లాడుతున్నాను. అండ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఎవరి ఇంట్లో అయినా ఉంటాయనేది నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ అహంకారభూతంగా మాట్లాడటము, మనం అధికారంలో ఒకలాగా అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడి అధికారుల నుంచి బయట వచ్చాము, మా హస్తగతల గురించి ఎవరు మాట్లాడకూడదు, మా ఇంట్లో అంశాలు ఎవరు మాట్లాడకూడదు అంటే అలా కాదు. పబ్లిక్ డొమైన్ లో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అలాగే ఇలా జరుగుతోంది. అండ్ వన్ మోర్ థింగ్, అతని మీద దాడికి పాల్పడడం, వాళ్ళ భార్య మీద దాడికి పాల్పడడం ఎవరు కూడా హర్షించరు.
ఎంతైనా ఉండొచ్చు. ఆ రెండు విషయాలు అయితే మాకు కొంచెం సమాజానికి బాధ పెట్టేలా ఉన్నాయి. ఎందుకంటే క్రమశిక్షణకి పెద్ద పెట్టేలా ఉండే చిరంజీవి గారు అండ్ క్రమశిక్షణ అనే మాటతోనే ప్రసంగాలు మొదలు పెట్టే మోహన్ బాబు గారు గమనించుకోవాలి. నేను సార్ చిరంజీవి గారి పేరు వచ్చింది, మోహన్ బాబు గారు గమనించుకోవాలి. ఎందుకంటే ముందు ఒక క్రమశిక్షణ, మాటకు వెనుక ఒక క్రమశిక్షణ అంటే తన స్టాఫ్ ఇలా బిహేవ్ చేస్తుంటే కొడుకులతో గమనించాలి కదా. నా మెయిన్ ఇంటెన్షన్ సార్. సో ఓకే, దీనికి సంబంధించి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించడానికి అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంటారని వస్తున్న టాక్. చిరంజీవి గారు అవనండి లేదా పవన్ కళ్యాణ్ గారు అవని గతాన్ని పెద్దగా వాళ్ళు ఏమో పరిగణలోకి తీసుకోరు అని. గతాన్ని ఎవరు పరిగణలోకి తీసుకునే స్థాయి వ్యక్తులు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కాదు సార్. ఎక్కడికక్కడ మర్చిపోయే వాళ్ళు ఆల్రెడీ అంత ఉన్నత శిఖర అధిరోహించిన వాళ్ళు. వాళ్ళకి ఇలాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వాళ్ళ మైండ్ లో కూడా తీసుకొని ఉంటే ఆయన కౌంటర్ ఇవ్వకుండా ఆయన రిజెక్ట్ చేసి ఉంటారు కదా. సో ఎంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారు మీకు ఆ రోజే అర్థమై ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈ రోజు కూడా బుజ్జగించి మాట్లాడడానికి ఇదేమన్నా పొలిటికల్ ఇష్యూనో లేదంటే వేరే సినీ ఇండస్ట్రీ ఇష్యూనో కాదు సార్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. సో బుజ్జగించాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండదని నా ఇంటెన్షన్. వాళ్ళు సద్దుమంగించుకోవాలి. ఎస్పెషల్లీ క్రమశిక్షణకు మారిపోయారు కాబట్టి మోహన్ బాబు గారు వాళ్ళ స్టాఫ్ ను